హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న భవిత గారు కరెక్ట్గా చెప్పారండి. ట్రైన్ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ కూడా కరెక్ట్గానే చెప్పారు. కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కూడాను. ఫస్ట్గా అయితే మాత్రం భవిత గారు పెట్టారు. భవిత గారు మీరు వరుసగా గెలుచుకొని వస్తున్నారు, కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత మీకు ట్విస్ట్ ఏంటంటే అంటే కంటిన్యూస్గా ఒకరికే అని కాకుండా అలాగే నేను మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టడం కాదు, ఒక 1 వీక్ అది మీ ఇంట్లో నుంచి మీరు ఎవరి నుంచైనా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, మీకు ఆన్సర్ కానీ తెలిస్తేనో. సో ఎప్పుడూ ఒకరికే అని కాకుండా మనం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నా ఉద్దేశం. సో భవిత గారు కంగ్రాచులేషన్స్. మీ అడ్రస్ అయితే నా వాట్సాప్కి అయితే పెట్టండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నదండి. వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శారీస్ చూపిస్తున్నాను కదా, దానికోసం అయితే మెయిన్ నా టాపిక్ అయితే చెప్తున్నాను. మన ఇంట్లో కూడా ఒక్కసారి మాత్రమే కట్టుకున్న శారీస్ అయితే చాలా ఉంటాయండి. అంటే పెళ్ళి కోసం కట్టుకుంటాము, లేదంటే ఏదో ఫంక్షన్కి మళ్ళీ కొనుక్కుంటాము. అవి మళ్ళీ మళ్ళీ కట్టే అవకాశం రాదు చాలామందికి. అలా అల్మారాల్లో పెట్టేసిన శారీస్ కనుక మీ దగ్గర కూడా ఉంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరం లేని ఆ శారీ ఇంకొకరికి చాలా అవసరం కావచ్చు. మనలో చాలామంది ఇలాగే చేస్తూ ఉంటాం. ఏమని, శారీ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, కానీ ఒక్కసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కట్టే అవకాశం మనకు రాదు. అలా ఒకటి కాదు, 2 కాదు, చాలా శారీస్ అలాగే ఉంటాయి మన బీరువాల్లో. మనం ఎప్పుడైనా తర్వాత కడతాం అని అనుకుంటాం, కానీ ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. మరి అలాంటి శారీని అలాగే ఉంచేయడం కంటే ఇంకొకరికి ఉపయోగపడేలా చేస్తే అన్నదే నా ఆలోచన అండి. ఇప్పుడు మీరు మీ దగ్గరున్న ఏవైనా శారీస్ ఉన్నాయనుకోండి, దాని డీటెయిల్స్ కూడా మీరు మాకు ఇవ్వచ్చు. ముందుగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడున్న నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మహా అయితే ఒకసారి కట్టినవి, లేదంటే చాలా తక్కువ సార్లు కట్టినవి. కలర్స్ కూడా చూసారు కదా, ఒకదాని మించి ఒకటి అందంగా ఉన్నాయి. మ్యాక్సిమం టెంపుల్స్కు, తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా మనం కొనుక్కున్నవండి ఇవి. ఫస్ట్ది ఎల్లోది అంతేనండి. తిరుపతి వెంకటేశ్వర గుడికి నేను మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు కొనుక్కున్నది. ఎల్లో శారీ కట్టుకోవాలి అనేదితో నేను కొనుక్కున్నాను. అలాగే ఇప్పుడున్న ప్రతి శారీకి కూడా ఏదో ఒక చిన్న కనెక్షన్ అనేది ఉంటుంది. మనం ఇవి చిన్న చిన్న ఫంక్షన్లకి, ప్రత్యేక సందర్భాలకి కట్టేసి అలా వదిలేసేవండి. ఇవి కొంచెం సింపుల్గా ఉంటాయి, చాలా ఎలిగెంట్గా ఉంటాయి కొన్ని శారీస్. అలాగా మనం డైలీ వేర్ కూడా కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకునేటట్టు అన్నీ ఉంటాయండి. నేను ఇంకా 2-3 శారీస్ అయితే చూపిస్తాను. మీరు ప్రతి శారీ కూడా బార్డర్ చెక్ చేసుకోండి, పళ్ళు చెక్ చేసుకోండి, అన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను. మంచి మిషన్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో అన్నీ కూడా మంచి క్వాలిటీ శారీస్. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి, ఇవి మనకి శారీస్ మాత్రమే కాదండి. ఇది ప్రతి శారీకి ఏదో ఒక జ్ఞాపకం అని ఉంటుంది. అంటే ఈ సందర్భం కోసం కట్టుకున్నాము, లేదంటే ప్రత్యేక రోజున కట్టుకున్నాము అని అనుకుంటాం, కొనుక్కుంటాము. అవి ఇప్పుడు ఉపయోగం లేకుండా మన దగ్గర ఉండిపోతున్నాయి అలాంటి శారీస్ అన్నీ కూడాను. ఇదే శారీ ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక మంచి సందర్భంలో కానీ ఉపయోగపడిందంటే దానికన్నా మంచి విషయం ఇంకేముంటుంది, మీరే చెప్పండి మరి. అందుకే మీ దగ్గర కూడా ఒక్క శారీ కానీ, ఒక్కసారి లేదా చాలా తక్కువ సార్లు మాత్రమే ఉపయోగించిన మంచి కండిషన్లో ఉన్న శారీస్ కనుకుంటే మీరు కూడా నాకు పంపించవచ్చు. మీకు శారీ బాగుంది అనుకుంటే మీరు ఫస్ట్ ఫోటో తీసి పంపించండి. అలాగే శారీ కండిషను, బ్రాండ్, ఇవన్నీ కూడా మీకు ఏమైనా వివరాలు ఉంటే కనుక మాకైతే తెలియజేయండి. అవి ఎవరికైనా ఉపయోగపడినట్లయితే అందులో ఆ శారీస్ని, బెస్ట్ శారీస్ని ఎంపిక చేసి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడున్న శారీస్ కూడా యాక్చువల్లీ నేను అలాగే ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకే మీకు శారీస్ చాలా లాస్ట్ వరకు చూడండి అన్నాను. అయితే ఈ వీడియో తీస్తున్నప్పుడు మా పని మనిషి అక్కడే ఉన్నారండి, వాష్ చేస్తున్నారు గిన్నెలు అవిని. ఆవిడ ఎంత బెటర్ పర్సన్ అంటే, ఆవిడ వాళ్ళ పిల్లలకి బాగా చదివించి మంచి ఐటీ కంపెనీలో జాబ్స్ ఈ మధ్యనే వచ్చిందండి పాపకి. ఇప్పుడు ఆ పాపకి మంచి మంచి శారీస్ అవి కావాలి, అవసరం ఉంది. కాకపోతే వెంటనే ఇప్పుడే జాయిన్ అవ్వడంతో ఆ పాప అంత మంచి శారీస్ అయితే కొనుక్కోలేకపోతుంది. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు నా కంటెంట్ విని ఆమె, అమ్మ మీరు ఏమనుకోకపోతే నాకు ఈ చీరలు మీరు ఇవ్వగలరా, కొన్ని ఇందులో 1-2 అయినా పర్వాలేదు, మా పాపకి ఏదో ఫంక్షన్ అని, బర్త్డే పార్టీ అని చెప్పేసి
అని అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. నేను వీడియో కోసం తీసుకున్నాను కూడా మీకు తెలిసి, కావాలంటే మీకు ఎంతో కొంత ఛార్జ్ అయితే నేను ఇస్తానండి అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడే అనిపించింది ఇది మనం నిజంగా వ్యూవర్స్ కోసమే పెట్టానండి. కాకపోతే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆమెకి ఇవ్వడంలో నాకైతే తప్పు లేదు అని చెప్పేసి అని అనిపించింది. అందుకేనండి ఈరోజు శారీస్ అయితే మాత్రం ఆమె గెలుచుకున్నారు. మీకు గనక పర్వాలేదు మాకు ఒకసారి యూజ్ చేసినవి, లేదంటే కొంచెం కొంచెం తక్కువ సార్లు యూజ్ చేసినవి బాగున్నాయి, మాకు శారీస్ పర్వాలేదు మేము వాడుకుంటాం మేడం అని అంటే మీకు ఇలాంటి శారీస్ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే మీ దగ్గర కూడా మంచి శారీస్ ఉన్నాయి మేడం, మాకు యూజ్ అవ్వు, మరొకరికి యూజ్ అయితే మాకు చాలు, జెన్యున్గా ఎవరికైనా పూర్ పీపుల్కి ఇద్దాము, ఇలాంటి వాళ్ళకి ఇద్దామని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి అయితే మీ ఇమేజెస్ అయితే పెట్టచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక ఓకే, నేను మీతో పాటు సపోర్ట్గా ఉండి ఒక మూలన పడి ఉన్న చీరలను ఇంకొకరికి ఉపయోగపడేలా చేస్తున్నారు, మీ కంటెంట్ చాలా మంచిది మేడం అని అనుకున్న వాళ్ళు మాత్రం మీరు కూడా నాతో చేయగలుగుతారనే నేను అనుకుంటున్నాను. ఒక శారీ అనేది ఒక జ్ఞాపకం, ఒక కొత్త చిరునవ్వు, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి శారీస్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు అని అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీ దగ్గర కూడా ఇవ్వాలనుకునే శారీ ఉంటే కామెంట్లో చెప్పండి, లేదంటే నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాము. అప్పటి వరకు మీ దగ్గర అవసరం లేని వస్తువు ఇంకొకరికి అవసరంగా మారొచ్చని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.